జై శ్రీరామ్. పసిపిల్లలకైనా పెద్దవారికైనా ఎవ్వరికైనా దృష్టి దోషాలు తగలడం చాలా సహజము. అయితే ఎటువంటి దృష్టి నుంచి అయినా కూడా రక్షణ కోసం శ్రీకృష్ణ పరమాత్మ రక్షా మంత్ర శ్లోకం కలదు. విభూది లేక గంధం ఏదైనా చేతిలోనికి తీసుకొని 3 సార్లు ఈ రక్షా మంత్రాన్ని పఠించి దిష్టి తగిలిన పిల్లలకైనా లేక దిష్టి తగులకుండా ముందు జాగ్రత్తగా అయినా కూడా ఈ విభూదిని పెట్టవచ్చును. పిల్లల ముఖానికి అలాగే హృదయ స్థానం మీద కూడా ఈ విభూదిని పెట్టవలెను. అయితే ఈ రక్షా మంత్రాన్ని పఠించడానికి ముందు శుచి శుభ్రత చాలా ముఖ్యము. కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని విభూదిని చేతిలోనికి తీసుకొనవలసి ఉంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకాన్ని ఒక్కసారి చూద్దాము. వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః రక్షతు త్వరితో బాలం ముంచ కుమారకం కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన యద్గోరజః పిశాచాంశ్చగ్రహాన్ మాతృగ్రహానపి బాలగ్రహాన్ విశేషేణ చింది మహాభయాన్ త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం. ఇది శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకము. జై శ్రీరామ్. స్వస్తి.